నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మధ్య మధ్యలో మీ అందరినీ కలవకపోతే నాకు వెల్తిగా ఉంటుందని చెప్పాను కదా, అందుకే మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చానండి. మా పెళ్లి రోజు వీడియో అనమాట. ఇక వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన పొదరిల్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూసే వాళ్ళకైతే అందరికీ తెలుసండి. మా పెళ్లి రోజు అంటే ముందు రోజు నేను కంపల్సరిగా గోరింటాకు పెట్టుకుంటానండి. కాళ్ళకి పారాణి పెట్టుకుంటాను, చేతులకి గోరింటాకు పెట్టుకుంటాను. ఈ పెట్టుకునే క్రమంలో మీకు ఒక మంచి మాట చెప్పనా, మీ అందరూ కూడా పాటించే మంచి మాట అనమాట. అదేంటంటే, మనము ఎప్పుడూ కూడా మన జీవితంలో జరిగిన సంతోషకరమైన సంఘటనల్ని ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటా గుర్తు చేసుకుంటా ఉంటే మనకి ఆనందం ఎన్నో రెట్లు పెరుగుతుందండి. సేమ్ అందుకనే ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి నేను గోరింటాకు పెట్టుకుంటానమాట. ఇంకా పొద్దున్నే అయితే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని ఇంకా స్నానానికి వెళ్ళటానికి రెడీ అయ్యి చక్కగా స్నానం చేసి వచ్చానండి. ఇదిగోండి నా గోరింటాకు ఎలా పండిందో చూడండి. మీ అందరికీ ఒక మాట అడగాలండి, మనకి గోరింటాకు బాగా పండితే మనకి భర్త మీద ప్రేమ ఎక్కువ, భర్తకి మన మీద ప్రేమ ఎక్కువ? మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా పెళ్లి రోజు చీర అయితే ఇదండి, పసుపు అండ్ చక్కగా రాణి పింక్ కలర్లో ఉన్న కాంబినేషన్తో ఉన్నది. నేను ఎప్పుడు కూడా కొత్త బట్టలు ఏది మొదటిసారి కట్టుకుంటున్నా కూడా కంపల్సరిగా ఇలా పసుపు చక్కగా పెట్టుకుని అప్పుడు కట్టుకుంటానండి. దీన్నే మళ్ళీ మా బాబాళ్ళు నన్ను రకరకాలుగా టీస్ చేస్తారండి. వాళ్ళ బట్టలకు కనుక పసుపు పెడుతుంటే, అమ్మ ప్లీజ్ కొంచెం చూసి జాగ్రత్తగా పెట్టు అని. కానీ శుభసూచకం అనిపించిన పని కంపల్సరీగా చెయ్యాలి కదండి. ఇంకా ఇంట్లో అయితే చక్కగా పూజ చేసుకున్నాము. ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిసారి కూడా నాకు మా తులసమ్మతో చక్కగా పూజ చేసుకుని ఆవిడ దగ్గర ఒక నమస్కారం చేసుకుంటే నాకు అప్పుడే పూజ అనేది మంచిగా కంప్లీట్ అయిన ఫీల్ అయితే కలుగుతుందండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడంటే జనవరి 1 నుంచి ఎండలు బాగా మళ్ళీ పెరిగిపోయినాయి. కానీ మా పెళ్లి రోజు మే 31 అండి. అప్పటి వరకు చక్కగా వాతావరణం అంతా కూల్గా ఉంది. చక్కగా ఋతుపవనాలు వచ్చేసినాయి అన్నారు. ఆ రోజైతే ఎంత చల్లగా ఉందోనండి. మీకు ఇంకో మంచి మాట చెప్పనా, నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, చిన్న చిన్న విషయాల్లోనే సంతోషాన్ని ఎత్తుక్కోవాలంటాను కదా. అందుకే ఎప్పుడు ఏమనుకుంటానంటే, మా పెళ్లి రోజైనా నా పుట్టినరోజైనా వేసవకాలంలో వస్తాయి అన్నమాట. కానీ ఆ రోజు చల్లగా ఉంచు దేవుడా అని దేవుడిని ఎప్పుడూ కోరుకుంటారండి. అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత మా పెళ్లి రోజు వాతావరణం అంతా చల్లగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పైగా చాలా ఎర్లీ మార్నింగే మేము గుడికి బయలుదేరిపోయామండి. బాగుంటుంది కదా అలా పొద్దున్నే మనము భగవంతుడిని దర్శనం చేసుకుని ఫస్ట్ పూజ మనం చేయించుకుంటే, పర్టికులర్గా ఇలాంటి మన ఇంట్లో ఉన్న స్పెషల్ అకేషన్స్ అప్పుడు మనసంతా కూడా ఎంతో పవిత్రంగా ఉంటుందండి. ఇది కరెక్ట్గా పోయిన వారం, కరెక్ట్గా ఈ రోజుకి వారం అయిందండి, శనివారం రోజు అనమాట. అందుకే కంపల్సరీగా మేము ఎప్పుడు కూడా పెళ్లి రోజుకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కే వెళ్తాము. ఇంకా శనివారం కూడా కలిసి వచ్చింది కదా, మాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. నేను మీ అందరికీ ఈ సందర్భంగా ఒక మంచి మాట చెప్తానండి. మనం ఎప్పుడైనా కూడా మన ఇంట్లో ఏ శుభకార్యమైనా, లేదంటే ఇలా మన పెళ్లి రోజు, మన పిల్లల పుట్టినరోజులు, ఇలా ఏదొచ్చినా కూడా మనము మనకున్న పరిస్థితులకు అనుకూలంగా మనకున్న వాతావరణంలో చక్కగా ఆ 24 గంటలని మంచిగా ఆహ్లాదంగా గడపాలని నా మనసు కనిపిస్తుందండి. అది తొలిగా భగవంతుడి పూజతో స్టార్ట్ చేసుకోవాలి. అది కూడా ఏంటంటే పొద్దున్నే ప్లెజెంట్గా మనం గుడికి వెళ్తే అంతా ఆ రోజంతా కూడా ప్లెజెంట్గానే గడుస్తుందని నా నమ్మకం అండి. అవునా కాదా? ఇంకా అక్కడి నుంచి ఏంటంటే, ఈరోజు నాకు వంట ప్రోగ్రామే లేదండి. నాకు కంప్లీట్గా కిచెన్కి సెలవు పెట్టేశాను అనమాట. ఎక్కువగా బయట తినటం చాలా కాలం నుంచి మానేశామండి. కానీ ఈరోజు స్పెషల్ డే కాబట్టి మా హస్బెండ్ నన్ను చక్కగా బయటకు తీసుకొచ్చారు. అక్కడ నాకు ఎప్పుడు బయటికి వెళ్తే ఏంటంటే, వేరే టిఫిన్స్ కన్నా కూడా దోశ వేడివేడిగా అలా వేసి తీసుకొస్తే అది తినటం చాలా ఇష్టం అండి. పైగా చెప్పాను కదా, చిన్న ఆనందాల్లోనే బోల్డంత సంతోషాన్ని ఎత్తుక్కుంటానండి నేను. పర్టికులర్గా ఇలాంటి అకేషన్స్ అప్పుడు అస్సలు మిస్ చేయను అనమాట. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే, ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మేము బయటికి వెళ్ళామండి. ఒక అకేషన్ సందర్భంగా మేము, మా అక్కాళ్ళు, మా మేనమామ గారు అమ్మాయి, మా వేణన్నయ్య, మేమందరం కలవాల్సి వచ్చిందనమాట. ఇంకా కలిసిన తర్వాత ఇంకా అప్పటికప్పుడు ఏమనుకున్నామంటే, సరే లంచ్ అందరం కలిసి చేద్దాంలే అనుకున్నామండి. అనుకుని అయితే మంచిగా ఒక రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అంటే జనరల్గా చాలా కాలం నుంచి బయట ఫుడ్ అది తినటం మానేసాము. కానీ స్పెషల్ అకేషన్స్లో మాత్రం ఒక్కరోజు కదా, ఒక చీట్ మీల్ లాగా అలా బయటికి వెళ్ళి అయితే తింటామండి. ఇంకా ఈ రెస్టారెంట్ గురించి మీకు చెప్పాలండి.
అయితే ఇదేమీ నేనేదో హైలైట్ చేయడానికి చెప్పట్లేదు, కానీ స్వాదిష్ట అని ఒక చక్కగా తెలుగింటి భోజనం లాగా నాన్ వెజ్ ఉంది, వెజ్ ఉంది, బట్ చాలా బాగుందండి. జనరల్గా మనము ఏదన్నా బయట ఫుడ్ తింటే వెనిగర్లు కానివ్వండి ఇలా కలిపి ఆ భోజనం చేసిన తర్వాత మనకి కొంచెం హెవీ ఫీల్ అలా ఉంటుంది కదా, అలా ఏమీ లేదు. అన్నిటికన్నా ముందు ఏంటంటే రెస్టారెంట్ యాంబియన్స్ అంతా సూపర్గా ఉందండి. చెప్పాను కదా, చాలా ట్రెడిషనల్ వేలో ఎంట్రన్స్లోనే మనకి చక్కగా వినాయకుడు, పచ్చటి మొక్కలు, పువ్వులతో డెకరేషను అలా చాలా నీట్గా ఉందన్నమాట. బయట మామూలుగా టిఫిన్ సెక్షన్స్, కాఫీ సెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. అలా తినాలనుకునే వాళ్ళకి చక్కగా ఓపెన్ ప్లేస్లో అంటే ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుందండి. మేమైతే లంచ్కి వెళ్ళాం కదా, సో లంచ్కి మేము పైన వెళ్ళామన్నమాట. పైన కొంచెం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ అయితే మాత్రం ఇలా కింద చక్కగా మనం టిఫిన్ సెక్షన్స్, కాఫీసు ఇలాంటివన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. చెప్పాను కదా, అంతా అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంది. దీన్ని పై సెక్షన్కి అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఏంటంటే అక్కడ చక్కగా మనము ప్రశాంతంగా మనం ఎంతమంది వెళ్ళినా కూడా చక్కగా లీజర్గా కూర్చుని చక్కగా మనం కబుర్లు చెప్పుకుంటూ ప్రశాంతంగా భోజనం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే జనరల్గా మనము ఇంట్లో భోజనం చేస్తే అదొక రకమైన ఆహ్లాదం కలుగుతుంది. ఎప్పుడన్నా మనకి కంప్లీట్గా రెస్ట్ ఇచ్చేస్తే అంటే ఈరోజు నువ్వేమి వంట చేయొద్దు, నీకేం పని లేదు అని అంటే అదొక హ్యాపీగా ఉంటుంది కదండి. అలా చక్కగా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ, అక్కాళ్ళు, మా వేణన్నయ్య, మా రాధి వీళ్ళందరితో కలిసి చక్కగా అందరం కబుర్లు చెప్పుకుంటా సరదాగా జోక్స్ పేల్చుకుంటా అయితే భోజనం చేసాము. భోజనం అంతా అయిపోయినాక మా అమ్మకి అప్పుడు ఓపిక వచ్చిందండి. అప్పటికి కొంచెం లేట్ అయిందనమాట భోజనానికి. ఇంకా అప్పుడు డల్గా ఉంది. భోజనం చేసిన తర్వాత మాత్రం చక్కగా కూర్చుని బోల్డ్ మంచి మంచి కబుర్లు చెప్పింది. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా మా హస్బెండ్ బయట ఆయనకి వర్క్ ఉందని చెప్పేసి ఆయన, మా వీణన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. ఇంకా నేను, మా రాధి మేమందరం కలిసి మళ్ళీ అక్కాళ్ళ ఇంటికి వచ్చాం. అక్కాళ్ళ ఇంట్లో మళ్ళీ కూర్చుని చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాము. కబుర్లు అంటే ఏంటంటే మేము అక్క చెల్లెళ్ళం కలిసిన, లేదంటే మా అమ్మగారింటికి వెళ్ళినా, మేము కజిన్స్ కలిసిన కబుర్లతో ఒకరోజు తెల్లవారిపోద్దండి. అలా చెప్పుకుంటామంటే నమ్మాలి మీరు. ఇంకా అంతా అయిన తర్వాత ఇలా బయటకు వస్తుంటే మమ్మల్ని డ్రాప్ చేస్తానని మా సాయమ్మ తీసుకొచ్చిందనమాట. వణక్క నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని. ఇంటికి తీసుకురాకుండా ఏం చేశారంటే పానీపూరి ఇప్పించడానికి కారు చక్కగా ఒక పక్కన పార్క్ చేసి పానీపూరి తీసుకొచ్చి ఇచ్చారండి. ఎందుకనంటే నేను చాలా రోజుల క్రితం ఒకసారి అన్నాను మా పిల్లలతో, నాకు ఎప్పటి నుంచో పానీపూరి తినాలని అనిపిస్తుంది రోడ్ సైడ్న చక్కగా కూర్చుని ఆరాంగా అని అన్నానండి. ఆ విషయం గుర్తుపెట్టుకుని మా సాయమ్మ, మా సన్నీ బాబు చక్కగా మాకు పానీపూరి ఇంకా బాదం పాలు ఇవన్నీ ఇప్పించి మంచి ట్రీట్ ఇచ్చారండి. నిజంగా చెప్పనండి, మన పిల్లలకు కావాల్సినవి మనం కొనిపెట్టడంలో ఎంత ఆనందం ఉందో, మనం కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత మన చిన్న చిన్న కోరికలు తెలుసుకుని వాళ్ళు కనుక తీరిస్తే ఆ ఆనందానికి హద్దే ఉండదండి. కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా అంత ఆనందం రాదేమో నాకు అనిపించింది నిజంగా. ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియోని మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.